వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి మండపేట నియోజకవర్గం అలాగే రాయవరం మండలంలో ఉన్నటువంటి ఎదురుపాక సామర గ్రామంలో ఈ యొక్క జరిగినటువంటి ఘటన మొత్తం సంచలనంగా మారింది. ఎందుకంటే బాణసంచ పేలుడు సంభవించి అలాగే ఈ సంఘటనలో ఇప్పటికే మృతులు అదే 7 అయితే చనిపోయినట్టుగా తెలుస్తొస్తుంది. అంటే ప్రమాదం జరిగిన వెంటనే 6 సంఘటన స్థలంలోనే చనిపోయారు. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏదైతే ఉందో ఆ యూనిట్లోనే మృత్యువాత పడి ఎక్కడ వారు అక్కడే ఆ విస్ఫోటనానికైతే అక్కడ ఉన్నటువంటి పైన ఉన్నటువంటి రేకుల షెడ్డుతో పాటు గోడ కూలి వాళ్ళమై పడడంతో ఎవరో కూడా కదలలేని పరిస్థితుల్లో ఆ విస్ఫోటనానికైతే వాళ్ళంతా కూడా ఆ ఖాళీ బూడిదై గుర్తుపట్టలేని విధంగా మృతదేహాలు అయితే తయారైనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అలాగే అందులో మరో 4 అయితే తీవ్ర గాయాలు అయ్యాయి. వాళ్ళకు కూడా 80% వరకు కూడా పూర్తిగా బర్నింగ్ అయినట్టుగా కూడా తెలుసుకొస్తుంది. అలాగే ఈ ఘటనపై అయితే ప్రస్తుతం 6 సంఘటనలో చనిపోగా ఆ కాకినాడ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరొక వ్యక్తి కూడా చనిపోవడంతో మృత్యులు అయితే మొత్తం 7 అయితే చేరింది. మరో 3 అయితే గాయాలైన ఇందులో ఆ యజమాని ఎవరైతే ఉన్నారో అలాగే యజమాని కూడా అలాగే వెలుగుబండ్ల సత్యనారాయణమూర్తి ఆయన కూడా ఇందులో మృత్యువాత పడినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ప్రధానంగా ఈ సంఘటన 12:30 అలాగే 12-1 గంట మధ్యలో భారీ విస్ఫోటనమే సంభవించి ఈ యొక్క ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాల వాసులందరూ కూడా భయభ్రాంతికి గురైన సంఘటన. వచ్చి చూసి దారిన పోయే వాళ్ళు కూడా వచ్చి చూసేలోపే ఇక్కడ భారీ అగ్ని ప్రమాదం ఒకదాని వెనకాల ఒకటి కూడా తగలబెడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉన్నటువంటి పరిస్థితి. అందులో మనకి ముఖ్యంగా మృతులందరూ కూడా చూసుకుంటే మృతులు ఇందులో చనిపోయిన వారు అందరూ కూడా ఈ చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన వారు. అలాగే వెలుగుబండ్ల సత్యనారాయణమూర్తి అలా బిక్కబోలు గ్రామం అవుతుంది. అలాగే కొమరపాలెం అతను 40 సంవత్సరాలుగా ఈ యొక్క ఫైర్ వర్క్లోనే అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క విస్ఫోటనం ఆయన మొత్తం 40 సంవత్సరాలు కూడా ఈ వ్యాపారం చేస్తున్నారు. దీపావళి సమీపిస్తున్న నేపథ్యంలోనే ఈ వర్క్ ఇంకా వేగవంతం పెంచే అవకాశం ఉన్న కూడా ఆ సిబ్బందిని కూడా పెట్టే అవకాశం కూడా కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే అందులో చనిపోయినటువంటి పరిస్థితి ఉండేది. అలాగే శ్యామతో పాటు అనపర్తి సంబంధించినటువంటి శ్యాము, అలాగే కుడిపూడి జ్యోతి సావవరం గ్రామానికి చెందినటువంటి కుడిపూడి జ్యోతి, అలాగే పాక అరుణ సంబంధించినటువంటి సోమవారం ఆమె కూడా ఈ సమీపంలో ఉన్న వారే అందరూ కూడా. అలాగే లింగ వెంకటరామణమూర్తి అతను కూడా ఈ యొక్క సమీపంలో పెదపుడు గ్రామానికి చెందినటువంటి వారు. అంటే వాస్తవానికి ఇది తూర్పుగోదావరి జిల్లా సంబంధించింది. అలాగే కోనసీమ జిల్లా అంటే మండపేట అనపర్తి నియోజకవర్గానికి మధ్యలో ఉన్నటువంటి ఎదురుపాక సోమవారం కూడా చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం సంఘటన స్థలంలో మనం చూడొచ్చు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మొదటగా వెనకాల ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఒకటైతే, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం ఎదురుగా ఇది సేల్స్ విభాగం. అంటే వెనకాల మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. వాళ్ళందరూ కూడా ఇక్కడికి అయితే వస్తారు. ప్రస్తుతం ఇక్కడ సంఘటన స్థలాన్ని కూడా స్థానిక నాయకులు కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఇక్కడ చూడొచ్చు సంఘటన స్థలం ఏ విధంగా ఉందో. ఇక్కడ ఖాళీ బూడిదైనటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ చూస్తుంటే భారీ ఎత్తున విస్ఫోటనం జరగడం నేపథ్యంలో అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటే అక్కడ నుంచి ఇక్కడ ఏదైతే సేల్స్ విభాగంగా కూడా కొంతమంది కూడా పనిచేస్తారు. అక్కడ నుంచి ఉన్నవారు ఇక్కడ ఉన్నవారు కూడా భారీ ఎత్తున అయితే ఖాళీ బూడిదైనటువంటి పరిస్థితి. సంఘటన స్థలం మనం చూస్తే ఇక్కడ ఉన్నటువంటి ఒక కుక్క అంటే డాగ్ కూడా అందులో ఖాళీ బూడిదైనట్టు కూడా కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ యొక్క ప్రాంతంలో అసలు భారీ విస్ఫోటనం సంభవించిన నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి చేరుకుని సంఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీతో పాటు అలాగే జిల్లా కలెక్టర్ కూడా ఇక్కడికి వచ్చి మహేష్ కూడా పరిశీలించినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. ఏదేమని ఈ ప్రమాదం ఓ పక్కన భారీ విస్ఫోటనంగానే అనుభవం ఉన్న వాళ్ళు మాత్రమే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రస్తుతం సంఘటన స్థలం అయితే మీకు చూసే ప్రయత్నం ఇది ఎదర ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం ఈ విధంగా అయితే చూస్తుంటే మొత్తం అన్నీ కూడా ఖాళీ బూడిదైనటువంటి పరిస్థితి. అలాగే సామాన్య వస్తువులే ఈ విధంగా ఖాళీ బూడిదైతే అలాగే మనం చూడొచ్చు ఒక ఇంజిన్ ఏ విధంగా ఖాళీ బూడిదైందో మీకు చూపిస్తుంది. అంటే ఇంకా మనుషుల పరిస్థితి ఇంకే విధంగా ఉంటుందో మనకైతే అందులో చూడవలసిన పరిస్థితి అయితే ఉంది. చూడొచ్చు మొత్తం ఒక సైకిల్ కూడా ఖాళీ బూడిదైనటువంటి పరిస్థితి. ఇది కేవలం ఇప్పుడు మనం చూస్తున్న కొన్ని ప్రాంతాలు అక్కడ చూస్తుంటే ఇంకా పొగలు వస్తున్నాయి. ఒక ప్రాంతంలో అంటే చుంచుబుడ్లుగా అనుకుంటా ఆ యొక్క ప్రాంతంలో ఇంకా ఫైర్ ఇంకా వేడి వస్తూనే ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుందని చెప్పాలి. ఇక్కడ ఉన్నటువంటి భోగం ఇక్కడ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ భారీ ఎత్తున ఇక్కడ అంటే అక్కడ ఇది కేవలం సేల్స్ విభాగంలో వాళ్ళు పెట్టి ఆ సేల్స్ విభాగంలో ఈ విధంగా మనం చూస్తుంటే మొత్తం అన్నీ కూడా పెట్టి ఇందులో ఈ విధంగా సేల్ చేస్తారు. ఇందులో 10,000 వాళ్ళ కావచ్చు, అలాగే 5,000 వాళ్ళచ్చు, అలాగే మొత్తం బాణసంచ సంబంధించినటువంటి చుంచుబుడ్లు మొత్తం అన్నీ కూడా చూడొచ్చు. మొత్తం అన్నీ కూడా మీరు ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. మొత్తం అన్నీ కూడా
అంటే ఈ పైన కప్పు ఒకసారి చూడొచ్చు. అంటే భారీ ఎత్తున అక్కడ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి అక్కడ ఒక్కసారిగా విస్ఫోటనం జరిగిన నేపథ్యంలో అక్కడ నుంచి సంబంధించినటువంటి ఏదైనా జువ్వ కానీ తారా జువ్వ కానీ ఏదైనా వచ్చి ఇక్కడకు వచ్చి దీని మీద పడిన నేపథ్యంలో ఇది కూడా కాలే అవకాశం కాలినట్టుగా కూడా అందరూ కూడా భావిస్తున్నారు. కానీ అది దీనికి కూడా చాలా డిస్టెన్సే కనపడుతుంది. కానీ ఏ విధంగా జరిగింది, ఇది ఎలా జరిగింది అనేది కూడా చాలా ప్రశ్నార్థంగా అయితే కనపడుతుందని చెప్పాలి. చూడొచ్చు, ఇంకా పొగలు వస్తున్నాయి. అలాగే ఐరన్ వస్తువులన్నీ కూడా కాలి బూడిదయ్యాయి. మనం అక్కడ చూపించే ప్రయత్నం అయితే చేసినప్పటికీ అక్కడ చూడరాని విధంగా ఉన్నటువంటి ఇక్కడ స్థానంగా మనం ఇక్కడ కొన్ని అంటే ఇక్కడ మొత్తం అంతా కూడా ప్రాంతాన్ని చూసుకుంటే ఇక్కడ ఒక కుక్క కూడా ఇందులో ఖాళీ బూడిదైనటువంటి పరిస్థితి కనపడుతుంది. అలాగే ఇక్కడ అవుట్స్ కావచ్చు, అలాగే తారాజువులు కావచ్చు, అలాగే మెటీరియల్ అన్నీ కూడా ఆ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు మాత్రం ఉంటాయి. ఇక్కడ మనం చూస్తుంటే ఇక్కడ గడ్డి కూడా కనపడుతుంది. ఇక్కడ బహుశా దీనికి సంబంధించినటువంటి కొన్ని మెటీరియల్ కూడా ఉపయోగించే అవకాశం ఉంటుంది. అవి కూడా పచ్చగడ్డి కూడా అంటే ఇది కేవలం మామూలుగానే ఉంది. కానీ ఇదంతా కాలి బూడిదైపోయిందంటే ఏ స్థాయిలో ఫైర్ జరిగిందో మీకైతే అర్థమవుతుంది. ఈ విధంగా అక్కడ అందులో ఉన్నటువంటి ఏదో చిన్న పసుపు కూడా కాలిపోయినట్టుగా కూడా అక్కడ కనబడుతుంది. ఇక్కడ నుంచి ఇది కేవలం ఇది సేల్స్ విభాగం అంటే అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి మనం తీసుకుని వస్తే మనం చూడొచ్చు. అంత దూరంలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. ఇక్కడ నుంచి చూస్తున్నాం. మనకి ఇక్కడ సేల్స్ విభాగం మనకి ఇక్కడ కనబడుతుంటే మనకు రోడ్డు కూడా చూడొచ్చు. ఇక్కడ నుంచి రోడ్డు అడ్డుగా చూసుకుంటే రోడ్డు పక్కనే ఏదైతే ఎదురుపాక సామారం ఏదైతే ఉందో ఎదురుపాక సామారంతో పాటు ఇక్కడ కొన్ని జంక్షన్లు అంటే 2 నియోజకవర్గాలకు సంబంధించిన జంక్షన్గా కూడా భావిస్తారు. ఇక్కడ నుంచి ఇక్కడ రోడ్డు మీద వెళ్ళి వారు ఎవరైనా సరే వచ్చి ఈ సేల్స్ విభాగంలో కొనుగోలు చేస్తారు. కొనుగోలు చేసుకుని పట్టుకుని వెళ్తారు. ఇక్కడ నుంచి మనకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయితే అంత దూరంలో మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నట్టుగా తెలిసి వస్తుంది. మనం చూడొచ్చు. ఇది ఇటువైపు పక్కన అరటి చెట్లు ఉన్నాయి. అలాగే పచ్చని పంట పొలాలు ఉన్నాయి. పంట పొలాలు కూడా చూస్తున్నాం. ఇక్కడ నుంచి అది కేవలం సేల్స్ విభాగం. ఇక్కడ నుంచి చూసుకుంటే అటువైపు ఏదైతే మనకి ప్రధానంగా ఇప్పుడు విస్ఫోటనం జరిగినటువంటి ప్రాంతం దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఉన్నాయి కూడా అరటి చెట్లు కూడా కాలి బూడిదయ్యాయి. అంటే సేల్స్ విభాగం దగ్గరికి వెళ్తున్నటువంటి ప్రాంతంలో కూడా ఖాళీ బూడిదైనటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇక్కడ చాలా దూరంలోనే డిస్టెన్స్లోనే కనబడుతుంది. కానీ ఇంత ఈ విధంగా ఎందుకు ఎలా జరిగింది అనేది కూడా పక్కనైతే అనుమానిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అలాగే భారీ విస్ఫోటనం జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. మనం ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ చూస్తున్నాం. అలాగే అధికారులు కూడా వచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం డిఐజీ కూడా ఇక్కడికి వచ్చి సంఘటన స్థలాన్ని కూడా పరిశీలిస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. ఇక్కడ భారీ ఎత్తున ఇక్కడ నుంచే అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇక్కడ నుంచే మనం మొదటగా చూసినటువంటి ప్రాంతం. ఇక్కడ నుంచే భారీ విస్ఫోటనం అయితే సంభవించింది. విస్ఫోటనం వచ్చిన నేపథ్యంలోనే ఇప్పుడు మనం చూడొచ్చు. డిఐజీ అశోక్ కుమార్ గారు కూడా ఇక్కడికి వచ్చారు. సంఘటన స్థలాన్ని కూడా పరిశీలించారు. ఇప్పటికే జిల్లా అధికారులు కూడా వచ్చి నేపథ్యంలో ఇప్పుడు వచ్చినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. సంఘటన స్థలంలో చూడొచ్చు. మొత్తం ఏ విధంగా జరిగింది అనేది కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. డిఐజీ కూడా ఇక్కడికి వచ్చారు. సంఘటన స్థలాన్ని కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. చూడొచ్చు. ఇప్పుడు లోపల ప్రమాదం ఎలా జరిగింది అనేది కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ కూడా వచ్చారు. జిల్లా కలెక్టర్ మహేష్తో పాటు అలాగే జిల్లా ఎస్పీ ఇక్కడ కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉందని చెప్పాలి. సార్ మాట్లాడే ప్రయత్నం మొత్తం అధికారులను కూడా వివరాలు అడిగి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం ఇక్కడ జరిగినటువంటి ప్రాంతాలను కూడా చూడొచ్చు. ఇక్కడ చూసుకుంటే సంఘటన జరిగినటువంటి ప్రాంతాన్ని కనపడుతుంది చూడొచ్చు. అంటే అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇదైతే అక్కడ నుంచి సరిగ్గా ఏదైతే అక్కడ సేల్ సంబంధించినటువంటి అక్కడ కూడా బాణసంచ రావడం ఖాళీ బూడిదైనటువంటి పరిస్థితి ఉంది. పక్కన మధ్యలో మరొక గోడను కూడా కనపడుతుంది. ఇది కూడా ఇక్కడ ఎటువంటి ఫైర్ కూడా ఇక్కడ జరగలేదు. పక్కన ఉన్నటువంటి చెట్లు అడ్డు ఉండడంతోనే ఇక్కడ కనీసం ఫైర్ రాని పరిస్థితి ఉంది. ప్రస్తుతం హోంమంత్రి అనిత కూడా ఇక్కడ చేరుకున్నారు. సంఘటన స్థలాన్ని కూడా పరిశీలిస్తున్నారు. అలాగే ఇక్కడ ఇప్పటికే డిఐజీ అశోక్ కుమార్ గారు కూడా ఇక్కడ చేరుకుని సంఘటన స్థలాన్ని కూడా పరిశీలించి ప్రాథమిక నిర్ధారణగా ఏదైతే అక్కడ మందు బూడి సామాన్ సంబంధించినటువంటి సుంచుబుడ్లు అధిక సమయంలో అక్కడ కోరుతున్న నేపథ్యంలో ఫోర్స్ ఎక్కువ చిన్న రాపిడ్ వచ్చి ఈ ప్రమాదం విస్ఫోటనం జరిగినట్టుగా కూడా మొదటిగా ప్రాథమిక నిర్ధారణగా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. చూడొచ్చు. ప్రస్తుతం హోంమంత్రి అనిత ఇక్కడ వచ్చారు. అనిత గారు వచ్చి ఇక్కడ ఎంత సంఘటన స్థలాన్ని కూడా పరిశీలిస్తున్నటువంటి దృశ్యాన్ని కూడా చూస్తున్నాం. హోంమంత్రి అనిత అక్కడ సంఘటన స్థలాన్ని చూసి అక్కడ ఏం జరిగింది అనేది కూడా జిల్లా కలెక్టర్ అడిగి వివరాలన్నీ కూడా తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. అంటే ఈ ఒక విస్ఫోటనం అంటే భారీ స్థాయిలో
స్థాయిలో జరిగిన విస్ఫోటనానికి కొంతమంది అక్కడ ఆ పంట పొలాల్లో కూడా ఆ పరుగులు తీశారు. అలాగే కొంతమంది అక్కడ ఏదైతే విస్ఫోటనం జరిగిన నేపథ్యంలోనే 6 సంఘటన స్థలంలో కూడా మృత్యువాత పడినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ ఘటనపై అంతా పూర్తి దర్యాప్తు అయితే కొనసాగుతుంది. పూర్తి వివరాలు రావాలంటూ కూడా ఐజీ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం హోంమంత్రి అనిత నేరుగా ఇక్కడ సోమలకోట మధ్య ట్రైన్ ద్వారా రావడం జరిగింది. అక్కడ నుంచి నేరుగా వాహనంతో రోడ్డు మార్గాన్ని ఇక్కడ సంఘటన స్థలం ఏదైతే ఉందో ఇక్కడికి ఎదురుపాక రామవరం ప్రాంతానికి కూడా ఇక్కడికైతే చేరుకున్నటువంటి పరిస్థితి. ఇక సంఘటన స్థలాన్ని కూడా పరిశీలిస్తున్నారు. అధికారులతో మాట్లాడుతున్నటువంటి దృశ్యాన్ని కూడా చూస్తున్నాం. హోంమంత్రి అనిత అశోక్ కుమార్ జేజీ అశోక్ కుమార్ అవుతున్నారు. ఆయనతో మాట్లాడుతున్నటువంటి దృశ్యాలు ఇక్కడ ఆ సంఘటన జరిగిన వివరాలన్నీ కూడా తెలుసుకున్నారు. అలాగే అనపర్తి ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి కూడా వివరాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే వాస్తవానికి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఎక్కువగా నిరుపేద కుటుంబానికి సంబంధించిన వారు వాళ్ళంతా కూడా ఇందులోనే మహిళలు ఎక్కువగా అంటే 4 చనిపోయారు. అందులో ఈ చుట్టుపక్కల గ్రామానికి సంబంధించిన ప్రాంతాల్లో వాళ్ళే ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందులో బెక్కవోలుకు సంబంధించినటువంటి యజమాని ఆయన కూడా ఇందులో మృత్యువాత పడినటువంటి పరిస్థితి ఉంది. అంటే అందులో ప్రత్యక్ష సాక్షి కూడా చూసిన నేపథ్యంలోనే ఈ సంఘటనపై అతను కూడా కొంతమందిని రక్షించే ప్రయత్నం చేసే లోపలనే అతనిపై కూడా పెద్ద అందులో బలమైన వస్తువు తన తలపై పడిన నేపథ్యంలోనే యజమాని ఎవరైతే ఉన్నారో సత్యనారాయణ కూడా మృత్యువాత పడినట్టుగా కూడా చెప్పుకొస్తున్నారు. చూడొచ్చు హోంమంత్రి అనిత గారు వస్తున్నారు. చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి బాణాసంచ ప్రతిదీ ఏది కూడా మిగలలేదు. అంటే ప్రతిదీ అంటే విస్ఫోటనం జరిగినప్పుడు ఈ యొక్క ఏవైతే సంబంధించినటువంటి మెటీరియల్ ఉందో మెటీరియల్ పూర్తిగా దగ్ధమైంది. ప్రాథమిక నిర్ధారణ ప్రకారం చుంచుబుడ్డు ఏదైతే చుంచుబుడ్డులో అందులో మందుగుడు కూరే సమయంలోనే స్వల్పంగా విస్ఫోటనం జరిగి ఉండొచ్చున్నారు. స్వల్పపాటి రాపిడి రావడం రావడం ఈ నేపథ్యంలోనే ఇది జరిగి ఉండవచ్చు అని కూడా ప్రాథమిక ఒక అంచనాకైతే రావడం జరిగింది. అంటే వాస్తవానికి మొత్తం 10 మంది వరకు కూడా ఉన్నప్పటికీ ప్రస్తుతానికైతే 6 సంఘటన స్థలంలో మృతి చెందారు. మరొక వ్యక్తి హాస్పిటల్లో చికిత్స మృతి చెందినట్టుగా కూడా చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం మిగిలిన వారందరూ కూడా సీరియస్ ఇంజురీస్ అయితే పూర్తిగా అయ్యి మొత్తం పూర్తిగా 80% వరకు కూడా ఖాళీ అన్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో వాళ్ళకైతే ప్రస్తుతం ప్రథమ చికిత్స అందిస్తున్నారు. సంఘటన ఇప్పుడంతా కూడా ప్రస్తుతం ఏ విధంగా బాధితులకు ఎటువంటి భరోసా ఇస్తారు, ఈ ఘటనలో మృతి చెందినటువంటి బాధితులకు ఎటువంటి అండగా ఉంటారనేది కూడా అప్పుడు హోంమంత్రి అనిత గారు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందిస్తారు అనేది కూడా ఇప్పుడైతే చెప్పవలసిన పరిస్థితి ఉంది. ఇప్పుడంతా కూడా పూర్తి వివరాలు అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు. పక్కన లేబర్కి సంబంధించిన డిపార్ట్మెంట్ ఎంతమంది పనిచేస్తారనేది కూడా ఒక డేటా కూడా పూర్తిగా రాకపోవడం, ఇక్కడ లేబర్కి సంబంధించిన అధికారి ఎవరు కూడా ఇక్కడికి రాకపోవడం కూడా ఒక ఇందులో పలుగా అనేక అనుమానాలకు అయితే దావతీస్తుంది. ఇటీవల దీనికి సంబంధించి అంటే కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి ఫైర్కి సంబంధించిన ఎన్ని ఉన్నప్పటికీ దీంట్లో ఇక్కడ ఉన్న దానికి మాత్రమే పూర్తిగా పర్మిషన్ ఉన్నట్టుగా కూడా చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అయితే చేపట్టారు. దీనికి సంబంధించినటువంటి ఫారెన్సిక్ రిపోర్ట్ అయితే రావాల్సి ఉంది. ఇది ఫైర్ ఏ విధంగా జరిగింది, ఇక్కడ ప్రాథమికంగా ఇక్కడ గొడౌన్ సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి అక్కడ ఏదైతే సేల్స్ విభాగం ఉందో అక్కడికి ఏ విధంగా వ్యాపించాయి, ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా పూర్తి వివరాలు అయితే రావాల్సిన అవసరం అయితే ప్రధానంగా కనపడుతుంది. ప్రస్తుతం హోంమంత్రి అనిత అధికారులతో మాట్లాడుతున్నటువంటి దృశ్యాలు అయితే చూస్తున్నాం. చూడొచ్చు సంఘటన స్థలం అయితే పరిశీలించారు అనిత. పూర్తిగా అక్కడంతా కూడా వివరాలు అయితే తెలుసుకున్నారంటే సంఘటన సరిగ్గా 12 గంటల నుంచి 1 గంట ప్రాంతంలో జరిగినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆ సమయంలో మొత్తం అందరూ కూడా ఆ భోజనం విరామానికి కొంతమంది వెళ్ళి ఉంటారు. ఆ సమయంలో చాలా వరకు కూడా ప్రాణాలతో బయటపడినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అసలు మధ్యాహ్నం సమయం కొంతమంది భోజనానికి వెళ్ళి కొంతమంది అక్కడ ఉన్న నేపథ్యంలో కొంతమంది అక్కడ పనిలో వెళ్ళి వచ్చిన వారైతే చాలా మంది ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ కొంతమంది పని చేస్తున్న నేపథ్యంలోనే వాళ్ళంతా కూడా ఒక్కసారిగా ఇందులో విస్ఫోటనంలో చిక్కుకుని మృత్యువాత పడిన నేపథ్యంలోనే అసలు మొత్తం ఎంతమంది ఇప్పటికైతే 4 సంఘటన స్థలంలో 6 చనిపోయినప్పటికీ అలాగే పూర్తి వివరాలు అయితే రావాల్సిన పరిస్థితి అయితే ప్రధానంగా కనబడుతుంది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.